2023 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ నిజం మాట్లాడాలంటే ఇజ్రాయెలీ చరిత్రలో అదొక బ్లాక్ డే. ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 1350 మందికి పైగా ఇజ్రాయేలీలు ఆ రోజు హమాస్ ఉగ్రదాడులకి హతమైనటువంటి రోజు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు దానికి ప్రతీకార చర్యగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత ఇప్పుడు హతమైనట్లుగా తెలుస్తోంది. నేను ఇందాక డేట్లు ఎందుకు చెప్పానంటే ఆ రోజు ఏ రోజైతే చీకటి రోజు అని చెప్పుకున్నామో ఆ రోజున ఉగ్రదాడులు ఎంత మారణకాండ జరిగింది ఇజ్రాయెల్లో. ఆ మారణకాండకి కారణభూతమైనటువంటి ఒక కీలక నేత హతమైనట్లుగా తెలుస్తోంది. హమాస్ కోఫౌండర్ హకామ్ మహమ్మద్ ఇస్సా అల్ అస్సాను హతమార్చినట్లుగా ప్రకటించింది ఇజ్రాయెల్ సైన్యం ఈరోజు. గాజాలోని సబ్రాలో జరిగిన వైమానిక దాడిలో హకామ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 2023 అక్టోబర్ 7వ తేదీన నేను ఇందాక చెప్పినట్లుగా ఇజ్రాయెల్పై హమాస్ దాడికి పాల్పడింది, మారణ హోమం సృష్టించింది. వందలాది మంది ఇజ్రాయేలీలు ఆ రోజు హతమైన రోజు. హకామే స్కెచ్ వేసి ఈ ప్రణాళికనంతా కూడా ఈ ఉగ్రదాడులంతా కూడా హతమార్చినట్లుగా తెలుస్తోంది. అంటే ఉగ్రదాడులన్నీ కూడా ప్లాన్ చేసి అమాయకులైనటువంటి ఇజ్రాయెల్ను కూడా హతమార్చినట్లుగా తెలుస్తోంది. ఇది అమలు చేసినట్లుగా గుర్తించారు కూడా. సో టెల్ అవీవ్ పైన కూడా దాడుల్లో ఈ హకామ్ హస్తం బాగా ఉందని వెల్లడి చేసింది ఈ ఇజ్రాయెల్. అలాగే గాజా స్ట్రిప్లో హమాస్ బలగాలను తయారు చేయడం, అలాగే వారికి శిక్షణ ఇవ్వడం, అంటే ఉగ్రవాదంలో ముఖ్యంగా శిక్షణ ఇవ్వడంలో హకామ్ మహమ్మద్ది కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఇతను ఇస్సా హమాస్ను నిర్వహించాడని, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడని, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగిన మారణహోమానికి ప్రణాళిక వేశాడని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. ఇజ్రాయేలీలపై వైమానిక నావికా దాడులకు అతను నావికత్వం వహించాడని, ఈ దాడిలో మొత్తం 1320 మంది ఇజ్రాయేలీలను చంపగా 251 మందికి పైగా బందీలుగా పట్టుకున్నారని చెప్పి తెలుస్తోంది. అల్ ఇస్సా దాడిని ప్లాన్ చేశాడని, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి నిర్మించిన ప్రధాన కార్యాలయానికి కూడా ఇతను చీఫ్గా పనిచేశాడని ఐడిఎఫ్ పేర్కొంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ముఖ్యంగా హమాస్ చీఫ్ చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకుని ఆ దాడులకి ఎప్పుడైతే అక్టోబర్ 7, 2023న సరిగ్గా 2 సంవత్సరాల 8 నెలల 22 రోజుల క్రితం ఎంత మారణహోమం సృష్టించిందో దానికి ప్రతి దాడులుగా ఇజ్రాయెల్ కూడా మారణహోమాన్ని సృష్టించాలి. ముఖ్యంగా ఈ ఉగ్రవాద నేతలందరినీ కూడా అసలు ఫుల్ స్టాప్ పెట్టేయాలి, వాళ్ళని అసలు భూమి మీద లేకుండా చేసేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఇజ్రాయెల్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హమాస్ చీఫ్ ఎవరైతే ఈరోజు అల్ ఇస్సా అతను హతమయ్యాడో అతను ఉగ్రవాద బలగాలను తయారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడంలో హకామ్ మహమ్మద్ అనే ఇతను కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం యాక్చువల్గా మా ప్రతినిధి సచిన్ అందించబోతున్నారు. సచిన్, చెప్పండి, కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా హతమవుతున్నారా? ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసినట్లుగా మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితం గాజాలో జరిగిన ఆ దాడులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కీలక నేతలు ఒక్కొక్కరిని కూడా మట్టుబెట్టాం, ఎలిమినేట్ చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి సంబంధించి ఫౌండర్గా చెప్పుకుని హకామ్ మహమ్మద్ ఇస్సా అల్ హస్సాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెప్తున్న సందర్భం. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే అక్టోబర్ 7, 2023 నుంచి దాడులు మొదలుపెట్టిన క్రమంలో కీలక నేతలు ఒక్కొక్కరిని కూడా హతమార్చుకుంటూ వచ్చింది. దీంట్లో హమాస్ చీఫ్ యహియా సిన్వర్కి సంబంధించి ఎక్కడున్నాడో కనుక్కొని మరి వెళ్ళి కొట్టిన సందర్భం, ఇరాన్కి సంబంధించి వెళ్ళిన సందర్భం, యహియా సిన్వర్తో కావచ్చు, హెజ్బుల్లా చీఫ్ కావచ్చు, ఇలా చీఫ్స్ ఒక్కొక్కరిని కూడా హతమార్చిన సందర్భం ఐడిఎఫ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని మట్టుబెట్టింది. ఆ తర్వాత సలీహ్ రౌరీ కావచ్చు, లేకపోతే హెజ్బుల్లా నిఘా చీఫ్గా మాట్లాడుకుని అబ్బాస్ అల్ హసన్ వాహబీ కావచ్చు, ఇలా వీళ్ళొక్కొక్కరిని కూడా మట్టుబెట్టుకుంటూ వచ్చింది. మొత్తంగా ఈ దాడులకు సంబంధించి ఒకటే చెబుతోంది, ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన ఎరికి ఇప్పుడు అటాక్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్కి సంబంధించి పూర్తి స్థాయిలో అటాక్కి దిగితే కనుక అమెరికా నుంచి అక్కడ అబ్జెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోని నేరుగా రంగంలోకి దిగుతోంది ఇజ్రాయెల్. ఎవరెవరిని
కొద్ది రోజుల క్రితం చూసాం హెజ్బుల్లాకి సంబంధించి లెబనాన్లో హెజ్బుల్లా మీద దాడులు చేసిన క్రమం, ఆ తర్వాత హమాస్కి సంబంధించి గాజాలో దాడులు చేస్తోంది. ఇక యెమెన్లో హౌతీల మీద దాడులకు తెగబడుతున్న ఆ విజువల్స్ మనం కూడా చూసాం. అంటే ఒకటే చెప్తోంది, ఇరాన్ తన పంధా మార్చుకోవాలి. ఇరాన్ కనుక తన పంధా మార్చుకోకపోతే ఈ దాడులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా ఇరాన్కి వార్నింగ్ ఇస్తోంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రాక్సీస్ కింద మాట్లాడుకుంటుంటారు, ఇరాన్కి సంబంధించి ప్రాక్సీస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలోని అఫ్కోర్స్ ఇప్పటికే మనం చూసాం యెమెన్లోని హౌతీలు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో యెమెన్లోని హౌతీలు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేసిన క్రమాన్ని ఇక్కడికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ మాట నేను ప్రస్తావిస్తున్నానంటే, హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన దాడులు కావచ్చు, లేకపోతే హెజ్బుల్లాకి హమాస్కి సంబంధించి హెజ్బుల్లాకి గాజా ఇజ్రాయెల్కి సంబంధించి, అంటే హెజ్బుల్లా ఇజ్రాయెల్ కావచ్చు, హమాస్ ఇజ్రాయెల్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య దాడులు జరుగుతున్న క్రమంలో నేనున్నానంటూ కూడా ఎప్పటికప్పుడు యెమెన్లోని హౌతీలు దాడులు చేసేవాళ్ళు. ఈ క్రమంలోని ఒక టైం చూసుకొని వాళ్ళ మీద కూడా దాడులు చేసేది ఇజ్రాయెల్. అంటే ఒకటి, ఎవరైనా సరే తమ పౌరుల మీద దాడులు చేసే ప్రయత్నం చేసినా, లేకపోతే అటువంటి ప్రణాళికలు చేసినా వాళ్ళని విడిచిపెట్టమంటూ చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్. మొసాద్ కూడా అదే వ్యూహంలో వెళ్ళింది. ఇరాన్లోకి వెళ్ళి కొంతమంది కీలక నేతలని మట్టుబెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్లో దాక్కున్న వాళ్ళని, ఇరాన్లో ఎక్కడున్నారో కనుక్కొని మరి వాళ్ళని లేపేసిన సందర్భం మొసాద్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇటు హెజ్బుల్లాకి సంబంధించి కూడా హమాస్ కీలక నేతలని హెజ్బుల్లాకి సంబంధించి అంటే లెబనాన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ స్థావరాలలోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని మట్టుబెట్టిన సందర్భం. డ్రోన్స్ను ఉపయోగించింది, మొసాద్ లాంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగాలను ఉపయోగించింది ఇజ్రాయెల్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు జరిగిన దాడికి సంబంధించి కూడా అటువంటి దాడి, అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ సందర్భంలో ఉంటున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అనే అంశానికి సంబంధించి రిమెంబర్ గత 2 వారాల క్రితం, ఒక 2 వారాల వ్యవధిలోనే, అంటే ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకునే కన్నా కొద్ది రోజుల క్రితం చూసుకుంటే అప్పుడు ఒక హాస్పిటల్కి సంబంధించి ఒక హాస్పిటల్కి సంబంధించి ముందు ఇలా ఒక ఫ్లోర్లో ఉన్న ప్రాంతం మీద దాడులు చేసింది, మిజైల్ అటాక్ చేసింది. అక్కడేమంది, అక్కడ హాస్పిటల్ని కావచ్చు, శరణార్థి శిబిరాలను కావచ్చు హమాస్ వాడుకుంటోంది. హమాస్ వాటిని కేంద్రాలుగా చేసుకొని వాళ్ళ కార్యకలాపాలను నిర్వహిస్తోంది అనేది ఇజ్రాయెల్ మాట. ఈ నేపథ్యంలో మేము వాళ్ళకి బాంబులతో కావచ్చు, లేకపోతే మిజైళ్లతో కావచ్చు, లేకపోతే ఎయిర్ స్ట్రైక్స్ చేసామంటూ కూడా ఇజ్రాయెల్ స్వయంగా చెప్పుకొచ్చింది. అయితే ఆ ఘటనకి ఒక వారం రోజుల ముందో లేకపోతే 10 రోజుల ముందు ఆ ఘటన జరిగిందో చెప్పుకొచ్చింది, అసలు ఏం జరిగింది అక్కడ అంటూ కూడా. బట్ టార్గెట్ ఎందుకు చేస్తామనేది మాత్రం సబ్జెక్ట్ అక్కడ క్లారిటీ ఇచ్చింది. దాంట్లో కీలకమైన నేతలను మట్టుబెట్టామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. వాళ్ళు హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ దగ్గర ఉన్న సొరంగాలని లేకపోతే ఈ ప్రాంతాలని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని దాడులకు దిగుతున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉందని ఇక్కడ భావించాలి. అఫ్కోర్స్ అంటే ఎందుకు దాడులు చేస్తున్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తోందని చెప్పుకోవచ్చు యజ్ఞ. రైట్ సచిన్, అంటే ఇది ఒక రకంగా ఇరాన్కి కూడా ఇండైరెక్ట్గా ఉంది, డైరెక్ట్ వార్నింగ్ అనుకోవచ్చా? ఎందుకంటే బికాజ్ ఇజ్రాయిల్ అనేది యాక్చువల్ ఇటువైపు నుంచి ఒక పక్కన నరుక్కుంటూ వస్తూ ఉంది. రైట్, ఇరాన్కి ఇక్కడ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చే సందర్భాలు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కనుక నేరుగా ఏమైనా వార్నింగ్స్ లాంటివి ఇస్తే కనుక అది మళ్ళీ అమెరికా నుంచి కాస్త అభ్యంతరం వ్యక్తే అవకాశం ఉంటుంది. అమెరికా నుంచి రిపర్కషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఇజ్రాయెల్కి. ఆఫ్కోర్స్ ఇటు ఇరాన్ విషయంలో కావచ్చు, లేకపోతే హెజ్బుల్లా, హమాస్, హౌతీల విషయంలో ఎప్పుడు కొన్ని సందర్భాల్లో అమెరికాను కాదని ముందుకు వెళ్ళిన సందర్భాలు లేవనుకొని కొట్టుపారడం పూర్తి స్థాయిలో అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనుకోవాలి. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్, ఈ రోజు జరుగుతున్న దాడులకు సంబంధించి నేరుగా ఇప్పుడు దాడులు చేసే అవకాశం లేదు. నేరుగా ఇరాన్కి సంబంధించి లేకపోతే ఇరాన్ మద్దతుదారులను ఇజ్రాయెల్ ఢీకొట్టే సందర్భం అఫ్కోర్స్ వాళ్ళకి సమ్వేర్ ఇంటెన్షన్ ఉన్నప్పటికీ కూడా, బట్ అమెరికా వెనకాల ఉన్న సందర్భం అంటే అమెరికా సపోర్ట్ వాళ్ళకి ఎప్పటికైనా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అమెరికా కాంటెక్స్లో ప్రస్తుతం కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. బట్ వెరాస్ కమ్స్ టు గాజా కావచ్చు, గాజాకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాలు గాజా కావచ్చు, లేకపోతే లెబనాన్లోని హెజ్బుల్లా కావచ్చు, ఇటు హౌతీలు యెమెన్లో ఉన్న హౌతీలు కావచ్చు, వేళ విషయంలో ఎప్పుడు అమెరికా అభ్యంతరం పెట్టిన సందర్భాలు పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే అభ్యంతరం పెడితే మళ్ళీ అమెరికాకి అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రెడ్ సీ ద్వారా వాళ్ళ వాణిజ్యం కొనసాగాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ అబ్జెక్షన్ పెట్టదు. బట్ ఇరాన్ కనుక ఇన్వాల్వ్ అయితే, ఇరాన్ కనుక ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది అనుకుందాం ఇక్కడ, అప్పుడు పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ అమెరికా జోక్యం చేసుకుంటుందా? ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా అంటే అమెరికా కనుక రంగంలోకి దిగితే, అంటే ఇరాన్ కనుక వీళ్ళ విషయంలో కనుక వచ్చిన సందర్భంలో అమెరికా కనుక రంగంలోకి దిగితే ఇది మళ్ళీ ఇంకొక యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంటుంది. బట్
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ అటువంటి చర్యలకు దిగే అవకాశం పూర్తిగా ఉంటుందని చెప్పలేం. అంటే ఇరాన్ పూర్తిగా దిగచ్చు అని చెప్పే సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. బట్ ఎందుకంటే వాళ్ళకున్న ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చేసిన దాడుల్లో వాళ్ళని వాళ్ళు పునర్నిర్మించుకోవాలి. అమెరికాకు సంబంధించి కూడా ఏదో మద్దతు అనే ఒక మాట వినిపించిన సందర్భం ఉంది. కాబట్టి అమెరికా ఇప్పుడు అంత వేగంగా ఇరాన్తో కాన్ఫ్లిక్ట్లోకి ఇంకో కాన్ఫ్లిక్ట్లో దిగే అవకాశం ఉంటుందని చెప్పి మనం భావించలేం. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇది ప్రస్తుతానికి మాత్రం గాజాకి, లెబనాన్కి, అట్ ద సేమ్ టైం యెమెన్కి ఇక్కడికే పరిమిత అవకాశం ఉందని చెప్పుకోవాలి. యజ్ఞ రైట్ సచిన్, థ్యాంక్ యూ. మొత్తానికి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలక నేత అతను హతమైనట్లుగా తెలుస్తోంది. హమాస్ కో ఫౌండర్ హకామ్ మహమ్మద్ ఇస్సా అల్ హసాను హతమార్చినట్లుగా ప్రకటించేసింది ఇజ్రాయెల్ సైన్యం. అయితే ఈ మరణహోమం అంటే ఇది ఉగ్రవాద నిర్మూలన ఎప్పటికీ జరుగుతూనే ఉంటుందని చెప్పి డైరెక్ట్గా వార్నింగే ఇచ్చింది ఒక రకంగా హమాస్కి ఇజ్రాయెల్ సైన్యం. గాజాలోని సబ్రాలో జరిగిన వైమానిక దాడుల్లో హకామ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 2023 అక్టోబర్ 7వ తేదీన అంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్పై హమాస్ దాడికి ప్రతిచర్యగా ఈ దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనన్నింటికీ కూడా హకామే సూత్రధారి, హకామే స్కెచ్ వేసి ఈ దాడులన్నింటినీ కూడా అప్పట్లో అమలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ హకామ్ దగ్గర ఆల్మోస్ట్ 20 ఏళ్ల క్రితమే అతను వచ్చేసి హమాస్లో చేరాడు. ఉగ్రవాద సైనిక స్థావరాలన్నింటినీ కూడా శిక్షణ ఇచ్చాడు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించాడు. ఇజ్రాయెల్పై ముఖ్యంగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్లో మారణహోమం సృష్టించడానికి ఇతనే కారణభూతుడైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఇంతటితో ఆగట్లేదు, ఇంకా కొంతమంది సూత్రధారులను గుర్తించినట్లు మరి ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా, హమాస్ ఉగ్రవాదాన్ని ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నిర్మూలించేటట్లుగా కూడా ఇజ్రాయెల్ అదే ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లుగా కూడా అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ నుంచి మనకు అందిన సమాచారం గురించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.